భాగం తీసుకున్నాం. ఈరోజు దేవుని వాక్యం నుండి పడిపోకుండా జాగ్రత్త పడుడి. చెప్పండి, ఎక్కడ పడిపోకుండా జాగ్రత్త పడిపోవాలి, ఎక్కడన్నా కూడా పడిపోకుండా జాగ్రత్త పడుడి అనే అంశం ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిసారిగా సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచన భాగం. సామెతల గ్రంథము 28-18వ వచన భాగం. పడిపోకుండా జాగ్రత్త పడుడి అనే అంశంలో మొట్టమొదటిది ఆ మాట మూర్ఖంగా ప్రవర్తించి పడిపోవద్దు. సామెతలో 28వ అధ్యాయం రాసుకోండి. ఈ వచనాలు 28-18వ వచన భాగంలో రాయబడిన మాట. మూర్ఖంగా అంటే ఎలా ప్రవర్తించడం? మూర్ఖంగా అంటే ఎవరు చెప్పిన మాట వినరు, వాళ్ళు మూర్ఖులు అంటారు. ఏమంటారు? వాళ్ళకు ఒక చిన్న ఒక పెద్ద అంటే ఏమీ లేదు, వాళ్ళకి మూర్ఖ స్వభావం కలిగినటువంటి వారు. అందుకే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచన భాగంలో రాయబడిన మాట, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. అది అంటే నెంబర్ 1, మనం పడిపోకుండా ఏ విషయాలలో జాగ్రత్త పడాలి అంటే దేవుని వాక్యంలో ఉండి మొట్టమొదటిది సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచన ప్రకారంగా మూర్ఖంగా మనము ప్రవర్తించకూడదు. మూర్ఖంగా ప్రవర్తించి పడిపోవద్దు. నీకంటూ ఒక చిన్న, ఒక పెద్ద, ఒక గురువు, ఒక ధైర్యము ఒకరు ఉండాలి. హల్లెలూయా. పోయిన వారంలో నేను ఉదయగిరి ప్రాంతానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ పాస్టర్ గారు పరిచర్యకి ఒక దగ్గరికి తీసుకెళ్ళాడు, గ్రామానికి. నెమల దిన్నె ఏదో ఊరు గ్రామం, అంతా కొండలు. ఆ గ్రామానికి వెళ్ళి బైక్ వేసుకుని రాత్రి 7 గంటలప్పుడు వెళ్ళాం, 5:30 అప్పుడు వెళ్ళాం. 7 గంటల దాకా ఉన్నాం అక్కడ. ఎందుకు ఆ గృహానికి వెళ్ళామంటే పాస్టర్ గారిని అడిగి ఎందుకు తీసుకెళ్ళారంటే, ఆ ఇంట్లో పెద్ద కొడుకు చనిపోయాడు, 22-23 సంవత్సరాల వయసు. ఆ కుటుంబాన్ని ఆదరించడానికి గాను పాస్టర్ గారు నన్ను తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ తల్లిని, భార్య గర్భంతో ఉంది. ఆ బాబు వయసు 22-23 సంవత్సరాలు, ఒక కూతురు, మళ్ళా భార్య గర్భంతో ఉంది. తల్లి, తండ్రి, తమ్ముడు వాళ్ళందరినీ పరామర్శించి ప్రార్థన చేసి వాక్యం చెప్పి ఆదరించి వచ్చాం. హల్లెలూయా. అయితే ఎందుకు ఆ అబ్బాయి చిన్న వయసులో చనిపోయాడు అంటే, జరిగిన విషయం ఏంటంటే ఆ అబ్బాయి ఎవరి మాట వినడం. చెప్పండి అందరూ. మళ్ళీ బయట మంచి పేరు, ఎవరి మాట వినడు. ఇంట్లో అమ్మ మాట వినడు, నాన్న మాట వినడు, భార్య మాట వినడు, తమ్ముడు మాట వినడు. ఫుల్లుగా తాగుతాడు, బాగా తాపి పని చేసుకుంటాడు. బైక్ పట్టుకుంటే ఎంత దాంట్లో స్పీడ్ ఉందో అంత పెట్టేస్తాడు. చెప్పండి. పోయాడు స్పీడ్గా తాగేసి 2 క్వార్టర్లు ఆ బైక్లో పెట్టుకున్నాడు. వేరే వాళ్ళ బైకు ఉన్న స్పీడ్ మొత్తం పోయి ఒక బండి కొట్టేశాడు. స్పాట్లో చనిపోయాడు. స్పాట్లో అక్కడే తల బయలుపోయి అక్కడే చచ్చిపోయాడు. సరే, గవర్నమెంట్ ప్రకారంగా డబ్బులు ఏదో వస్తాయి చేద్దామని పోతే పోలీసు వాళ్ళు వచ్చి రాసుకుంటే ఆ బైక్ 2 క్వార్టర్లు దొరికాయి. అప్పుడు అర్థమైంది తప్పు వాళ్ళది కాదు, వీడిదే అని చెప్పి అర్థం ఫుల్గా తాగేసి. కనుక ప్రేమటువంటి వాళ్ళారా, మూర్ఖంగా ప్రవర్తించి పడిపోవద్దు. మూర్ఖంగా ప్రవర్తించొద్దు. మీ పిల్లలు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే ఎవరైనా సరే, పిల్లలు కానీ పెద్దలు కానీ, వాళ్ళు జాగ్రత్త వహించండి. వాళ్ళ పట్ల ఎక్కడైనా పడిపోవచ్చు, వాళ్ళు ఏమైనా కావచ్చు. చిన్న వయసు, భార్య గర్భం, ఒక చిన్న 2 సంవత్సరాలు 2 సంవత్సరాల పాప, మళ్ళా
ఏం జరిగిందంటారు? మూర్ఖంగా ప్రవర్తించి పడిపోవద్దు. మనం మూర్ఖంగా ఉండవద్దు, జాగ్రత్త వహించండి. దేవుని వాక్యం ప్రకారంగా మనం పడిపోకుండా జాగ్రత్త పడుడి. మనము జాగ్రత్త మర్చిపో. మొదటి పాయింట్ ఎవరు? అది ఏమంటారు? భలే మూర్ఖురాలు ఈ మూర్ఖురాలు ఎవరి మాట ఏందో ఉంటారా? అక్కడక్కడ ఉన్నారా లేదా? ఈ మూర్ఖురాలు భర్తను కూడా లెక్క చేయలేదు, భార్యను కూడా లెక్క చేయలేడు. మూర్ఖుడు అసలు వినిపించుకోడు. నంబర్ 1, మూర్ఖంగా చెప్పండి ప్రవర్తించి పడిపోవద్దు. రెండవది, 1 తిమోతి 3వ అధ్యాయము 7వ వచనంలో, రెండవది అపవాది ఉరిలో పడిపోవద్దు. జాగ్రత్త పడండి. అపవాది ఉరిలో పడిపోకుండా జాగ్రత్త పడాలి. పోయిన వారం గత వారంలో చెప్పాను, అపవాది ఏ రీతిగా మన దగ్గరకు వస్తాడో చెప్పాను. గుర్తుంది? ఎట్లా వస్తాడు అపవాది? సాతాను ఏ రూపంలో వస్తాడు? డబ్బు రూపంలో, డబ్బు ఆశ కలిగి చేస్తాడు. నీ కొంప కొల్లేరు చేస్తాడు. ఏం చేస్తాడు? నాకు భర్త లేకపోయినా పర్వాలేదు, నాకేం కావాలా? నా భార్య లేకపోయినా పర్వాలేదు, నాకేం కావాలా అని వాళ్ళకు సంసారం నిలవదు, కుటుంబం నిలవదు. ఎందుకంటే వాళ్ళ ఆశ అంతా ఏంది? డబ్బు, బంగారు. ఎక్కడ డబ్బు వస్తుంది, ఎక్కడ బాగుపడతారు. కనుక తిమోతి పత్రికలో అనేక మంది ఈ ధన వ్యామోహంలో పడి తమ్మును చంపుకొని విశ్వాస జీవితంలో భ్రష్టులైపోయారంట. వింటున్నారా ప్రియమైన ప్రభు బిడ్డలారా? డబ్బు ధనం మనకు అవసరమే. బస్సు ఎక్కాలన్నా, అన్నం తినాలన్నా, కాఫీ తాగాలన్నా, టీ తాగాలన్నా, చికెన్ తినాలన్నా, మటన్ తినాలన్నా, మంచి బట్టలు వేసుకోవాలన్నా, ఈ భూలోకంలో మనం జీవించాలంటే డబ్బు అవసరమే. కానీ దాని మీద వ్యామోహం పెంచుకోకూడదు, ధనాన్ని దేవుడుగా చేసుకోకూడదని ప్రభువు పేరు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక అపవాది ఊరిలో పడిపోవద్దు. అపవాది పలు రకాల రూపాల్లో వచ్చి నేను నాశనం చేస్తుంది. సైతాన్ ఎన్ని రూపాల్లో వస్తుంది? డబ్బు రూపంలో వస్తాడు, ధనం రూపంలో వచ్చి గెహాజీ జీవితం భ్రష్టు పట్టిపోయింది. దెలీలా రూపంలో వచ్చి సంసోను జీవితం గలిబిలపై గుడ్డోడైపోయాడు. ఎవడయ్యాడు? సైతాను ఉరిలో మీరు పడొద్దని వాడు కుయుక్తులు కనిపెట్టాడు. వాడు ఇంకా ఏ రూపంలో వస్తాడని చెప్పాను? బహుమతి రూపంలో వస్తాడు, ఇంకా సర్పరూపంలో వస్తాడు. ఇంకా యేసేపు దగ్గరికి ఎలా వచ్చాడు? పోతీఫరు భార్య రూపంలో వచ్చాడు. ఆమె ద్వారా ఆమె వచ్చి ఆయన ఇంపుగా ఇవ్వబడ్డాడు. ఈ కంటికి ఆయన ఎవరు? ఆమె కంటికి నింపుగా ఇవ్వబడ్డాడు. యేసేపు అందగాడు, యవనస్తుడు, బుద్ధిమంతుడు, ఈమెకు నచ్చాడు. కనుక అలాగా చూస్తుండిపోయి చొక్కా పట్టుకునింది, తప్పించుకుని వెళ్ళిపోయాడు. కనుక చాలా ఉన్నాయి. సాతాను గురించి మనం కాపాడుకోవాలంటే ఒకటి ఎఫెసీ పత్రికలో రాయబడిన ప్రకారం 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువులో మనం బలవంతులై ఉండాలి, దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోవాలి, అప్పుడు అపవాదిని మీరు ఎదిరించండి, అప్పుడు వాడు మీ అతను నుండి పారిపోతాడు అని రాయబడింది. హల్లెలూయా. అయితే ఈరోజు మనం పడిపోకుండా జాగ్రత్త పడవలసిన విషయాలు: 1, మూర్ఖంగా ప్రవర్తించవద్దు. రెండోది అపవాది కొంతమంది కావాలని దాన్ని పోయి పెడతారు. రెండవది. మూడవది విలాప వాక్యములు 5వ అధ్యాయం 16వ వచనం, పాపము చేసి పడిపోవద్దు. ఏంటంట? పాపం చేసి పడిపోవద్దు. పాపం చేసావంటే ఏమైపోతావు? పడిపోతాం, అంతే. యోవాబు వాక్యం 5వ అధ్యాయము 16వ వచనం. 4వది సామెతల గ్రంథం 11:5, భక్తిహీనత చేత పడిపోవద్దు. నీలో భక్తి జీవితాన్ని పోగొట్టుకోవద్దు.
దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట, ఆ జీవితాన్ని పోగొట్టుకోవద్దు. భక్తి జీవితం ఎందుకు పడిపోద్ది పాస్టర్ గారు? నేను బైబిల్ చదువుతున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, పరిశుద్ధాత్మలో నడిపింపబడుతున్నాను కదా, దేవుడు వాక్యం నాలో ఉంది కదా. జాగ్రత్తగా వినండి చెప్తా. ఒక అత్తా కోడలు చెప్పండి, ఈ ఎండాకాలం మాదిరిగా మంచి అత్తా కోడలు అంటోళ్ళు, మీ మాదిరిగా వాళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు, ఉన్నతమైన వాళ్ళు, అమ్మ కూతురు లాంటి వాళ్ళు, అత్తా కోడలు. ఎండాకాలం ఈ అత్తా కోడలు యాప చెట్టు కింద కూర్చొని చల్లగా అత్త ఒళ్ళు కోడలు కూర్చొని తల దువ్వుకుంటా, పేరు చంపుకుంటా మాట్లాడుకుంటున్నారంట. ఏం చంపుకుంటా? భలే మాట్లాడుకుంటారు ఆడవాళ్ళు. అప్పుడు కొత్తగా పెళ్ళయిందంట వాళ్ళకి. ఎవరికి? కోడలకి. కొత్తగా పెళ్ళింది, ఇటు సంవత్సరానికి వచ్చింది. అప్పుడు కోడలు అడిగిందంట అత్తని, అత్త నీ కొడుకు నేను బాగా ప్రేమించాలంటే, లేకుంటే కొంగు జుట్టు వేసుకోవాలంటే, లేకుంటే వల్లో వేసుకోవాలంటే, లేకుంటే చెప్పండి ఇంకా పక్క పిన్ని చేసుకోవాలంటే, లేకుంటే మెట్టు చేసుకోవాలంటే, కాలుకి ఎట్లా ఏమడుగుతుందో అవి, నీ కొడుకుని బాగా నన్ను ప్రేమించేటట్టుగా, నా ఎమ్మడి తిరిగేటట్టుగా చేసుకోవాలంటే ఏం చేయాలత్తా అంటే అడిగిందంట అత్తని. ఓమే అండి చెప్పండి అన్ననే. వాడికి చేపల కూర అంటే ఇష్టం, వాడు చిన్నప్పటి నుంచి చేపల కూర అంటే ఒక 2 ముద్దలు ఎక్స్ట్రా తింటాడు అని చెప్పిందంట. ఎవరు? కొడుకు ఏంటంటే, కొడుకు ఏమి ఇష్టమో తెలుసు కదా. కొడుకు ఏమి ఇష్టమో తెలుసు. అప్పుడు ఈమెం చేసింది, సరే అని చెప్పి చేపలు పిలిచిందంట. చేపలు పిలిచి వాళ్ళ అత్త పిలిచిందంట. చేపల కూర చేస్తాను అత్త ఈరోజు ఎట్లయినాను, మా ఆయన్ని నేను బాగా నాకు ఇష్టమైనట్టుగా చేసుకోవాలని చెప్పి చేపలు పిలిచిందంట. చేపల కూర అన్నీ కోసి వేసి మధ్యాహ్నం ఈ సమయంలో ప్రతి ఇంట్లో కూడా ఈ సమయం స్టార్ట్ అవుతాయి ఒక కూరలో సువాసన వస్తుంటాయి, బాగా ఉడకతూ ఉంటాయి, టక 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 ఉడుకుతూ ఉంటాయి. ఏ కూర అయినా మంచి చేపల కూర వాసన వస్తూ ఉందంట. 12:30 1 గంట అయిందంట. కొడుకు వచ్చిందంట. ఈ అమ్మాయి వడ్డించడానికి పోయిందంట, లోపలికి వంటింట్లోకి పోయిందంట. ఇద్దరు పోయారంట. అన్నం పెట్టిందంట, కూర వేసిందంట. బ్లాక్ కక్కుకుంటా పరిగిస్తారంట బయటికి. ఎవరు? భర్త. వాళ్ళమ్మ అందరు బయటకు వచ్చారు. ఏం చేసావు? ఏం కోడలా ఏం చేసావు? ఏమైంది? ఏంటంటే ఏం లేదట, అన్నం పెట్టాను, చేపల కూర వేసాను, కక్కుంటా బయటకు వచ్చాడు అతను. అసలు ఎడ్ చేసావు? చేపల కూర చేపలు తీసుకున్నావు, నువ్వు ఎడ్ చేసావు అని అడిగిందంట అత్త. చేపలు కోసిందంట, ఉప్పు వేసిందంట, కారం వేసిందంట, పసుపు వేసిందంట, మసాలా, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసిందంట. అన్నీ నువ్వు చెప్పినట్టే చేశాను అత్త అనిందంట. మరి ఎందుకు ఇట్లా అయిందంటే, చేపలు కడిగావని అడిగిందంట. అత్త ఎప్పుడు నీళ్ళల్లో ఉండే చేపలు కదా, కడగలేదు అత్త అనిందంట. ఏందనింది? ఎప్పుడూ నీళ్ళల్లో ఉండే చేపలు కడగబడలేదని చెప్పి కోసేసేసిందంట. అలాగే నా ప్రియమైన ప్రభు బిడ్డలారు, మీకు ఒక సత్యం చెప్తా. మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండి, వాక్యం చదువుతూ ఉండి, పాస్టర్ గారితో పాటు ఉండి, ఇంట్లో ఉండి, చర్చిలో ఉండి, మీరు కూడా అలా తయారైపోయారు. ఎలాగా మేము బాగున్నాము ఏది చేసినా చలాకి అయిపోద్ది అని చెప్పి అలాంటి భ్రష్ట జీవితంలో ఉన్నారు మీరు. వాక్యం అనే నీటితో ప్రతిరోజు మన హృదయాన్ని కడుక్కోవాలి, మన జీవితాన్ని కడుక్కోవాలి. దేవుని ఎదుట మనం నిలబడాలి. హల్లెలూయా. దేవుని ఎదుట నిలబడాలి. కనుక మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా బాగుండాలి. నేను అందరికీ ప్రార్థన చేస్తున్నా బాగుండాలి. నేను ప్రార్థనలో గొప్పోడైపోయినా బాగుండాలి. మీరు కాదులే. ఇంతకుముందు ఒకసారి ఒక బ్యాచ్ ఉన్నారు, వెళ్ళిపోయారు. ఆ బ్యాచ్ కొత్త బ్యాచ్ వస్తుంటారు, పాత బ్యాచ్కి పోతూ ఉంటారు. హల్లెలూయా చెప్పండి. వాళ్ళకి ప్రార్థన చేయమని ఇచ్చా. వాళ్ళు అప్పటి నుంచి నాకు అక్కడ ప్రార్థన చేయించుకోవట్లే. ఏంది అసలు నేను కూడా పట్టించుకోవాలి. ఏంటంటే మేము ప్రార్థన చేస్తున్నాం కదా, పాస్టర్తో పాటు సమానం కదా, పాస్టర్ మాకు ఎందుకే, మేమే ప్రార్థన అనే స్థితికి వెళ్ళిపోయారు. ఎప్పుడు వాక్యంలో, ప్రార్థనలో పాస్టర్ మా ఇంటికి వస్తున్నాడు, పాస్టర్ గారు వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, బాగా నవ్వుతున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము కూడా అందరికీ ప్రార్థన చేస్తున్నాం.
మేమే నడిపిస్తున్నాం చర్చిలో ప్రార్థన, మేమే ఫోన్లో ప్రార్థన చేస్తున్నాం. ఇంకా చెప్పండి, చర్చిలో పనంతా మేమే చేస్తున్నాం, అందరూ మేమే ఆహ్వానిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం అని చెప్తే నువ్వు కూడా భ్రష్ట జీవితానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. చేపల నీళ్ళలో ఇప్పుడు ఉంటే కడగబడలేదా? కడగబడ్డా? నువ్వు కూడా అంతే, నేను కూడా అంతే. ప్రతిరోజు వాక్యం అనే నీటి చేత ఉదక స్నానం చేయబడాలి, మనం కడగబడాలి. మన హృదయంలో దేవుని ఎదుట అవిధేయమైన పనులు ఏమీ మనం చేయకూడదు. దేవునికి ఆయాసకరమైన పనులు మనం చేయకూడదు. మనం చేతిలో బైబిల్ ఉన్నంత మాత్రాన పరలోకం వెళ్ళం. అర్థమవుతుందా? నువ్వు చర్చికి క్రమంగా వచ్చినంత మాత్రం పరలోకం వెళ్ళవు. మీ ఇంటికి క్యారల్స్ వస్తే పరలోకం వెళ్ళిపోవు. నువ్వు భోజనాలు పాస్టర్ గారికి బాగా చికెన్ మటన్ బిర్యానీ పెడితే పరలోకం పోతావా? నువ్వు నాకు బట్టలు బాగా పెట్టినంత మాత్రాన పోవు. టీవీకి స్పాన్సర్ చేసినంత మాత్రాన పోవు. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ జరగాల, నీటి బాప్తిసం పొందాలా, వాక్యానికి లోబడాలా, పరిశుద్ధ జీవితం, పవిత్ర జీవితం ప్రభువు కొరకు జీవించాలి. నీ రక్షణను నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకుంటూ ప్రభు వచ్చేంత వరకు ఎదురు చూడాలి. పాస్టర్తో పాటు ఉన్నాం, పాస్టర్ గారితో కలిసి జిల్లాలు జరుగుతున్నాం, ప్రార్థనలు చేస్తామంటే కాదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన నీది, నీ రక్షణ నీది, నీ వ్యక్తిగత ప్రార్థన నీది, నీ వాక్య దానం నీది. నీకు నీ ప్రభువుకి మధ్య అడ్డుబండ ఏమీ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎప్పుడు వస్తుందో నువ్వు ధైర్యంగా దేవుని ఎదుట తల ఎత్తుకొని మాట్లాడలేవు, ప్రార్థన చేయలేవు. మనుషులను మభ్యపెట్టవచ్చు, నీ స్కిల్ చేత, నీ మాటల చేత మనుషుల్ని బెదరగొట్టవచ్చు. కానీ సత్యవంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుని ఎదుట నీ పాపాలు కప్పుకుంటే నీవు వర్ధిల్లవు. ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుకుంటావు. పాపాలు కప్పుకుంటే అభివృద్ధి పొందుకోవు, ఒప్పుకుంటే కనికరం పొందుకుంటావు. యేసయ్య కనికరిస్తాడు. నా బిడ్డ ఒప్పుకొనిందని చెప్పి నేను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం పాపాలు కప్పుకునే వారంగా ఉండాలా, ఒప్పుకునే వారంగా ఉండాలా? నువ్వు కప్పుకున్నంత కాలం నువ్వు వర్ధిల్లవు. ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ పొందితే, విడిచిపెడితే దేవుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మూడో, భక్తిహీనత చేత మనం పడిపోకూడదు. మనలో భక్తిహీనత మనలో ఉండకూడదు. తర్వాత మూడోది పాపం చేసి పడిపోకూడదు. నాలుగవది భక్తిహీనత. మన భక్తిహీనత చెప్పాను. సామెతల గ్రంథం 16:18, గర్వంగా ప్రవర్తించి పడిపోవద్దు. చెప్పండి. నాశనానికి ముందు గర్వం వస్తుందంట. చదవండి వాక్యం. ఆహా, నాశనానికి ముందు ఏమొస్తుంది? వినమ్మా మాట. నేనన్నా ఒక మాట వినమ్మా, నేనెన్నో పాస్టర్ గారు మాట ఏంటి ఇంకేమో. ఎప్పుడో మీరు ఎప్పుడో ఆశీర్వదించబడేవాళ్ళు. మీరు వినరు. మీరు చాలా మట్టుకు నా మాట వినరు. వర్ధిల్లరు. నా మాట అంటే దేవుడి మాట, నా మాట కాదు. నేను చెప్పే, నా బుద్ధిపూర్వకంగా చెప్పే మాట కాదు, దేవుని వాక్య ప్రకారంగా చెప్పే మాట. ఆయన మాట వింటే మనం ఎప్పుడో వర్ధిల్లుతాం. హల్లెలూయా చెప్పండి. మాట వినం. దేవుని మాట మనల్ని బ్రతికింపజేస్తాం, జీవింపజేస్తుంది. ఆయన మాటలు అంట సామెతల గ్రంథం 3వ అధ్యాయం మంచిగా రాయబడి. సామెతలు 3, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును. ఇంకా ఏ జీవితం? మీ ఇంట్లో ఎవరికి సుఖజీవితం లేదో చేతులు ఎత్తమంటే ఎవరు ఎత్తారులే. ఇప్పుడు సుఖజీవం లేదుగా. ఇప్పుడు ఆయన మాటలు వింటే సుఖజీవం వస్తుంది. నా కుమారుడు అంటే నా కుమార్తె, మీ ఇంట్లో గడిబిడిగా ఉందా? శ్రమలున్నాయా? బాధలున్నాయా? ఆయన మాట వినటం వల్ల విన్నట్టు యాక్షన్ నటిస్తున్నావు అంతే. ఆయన మాట వింటే, చిన్నప్పుడు నేను మా ఇంట్లో మా ఊర్లో పడుకో ఉంటే, దేవుని నమ్మిన వాడు ఎన్నడు చెడిపోడు అని పాట వచ్చేది. దేవుని నమ్మినవాడు, చెప్పండి అందరూ, ఎప్పుడూ చెడిపోడు.
ఎప్పుడు 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 చెడిపోడు. చెడిపోతున్నాము, గలిబిలి అయిపోతున్నామంటే దేవునికి దూరస్తులం అయిపోయి, వాక్యానికి దూరస్తులం అయిపోయినప్పుడు కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో గలిబిలి వస్తుంది. దానికి ప్రధాన కారణం రెండే. ప్రపంచ సువార్థికుడు బిల్లీ గ్రహం గారు చెప్పారు, క్రైస్తవ జీవితంలో ఒక క్రైస్తవ నాయకుడు కావచ్చు, క్రైస్తవ లీడర్ కావచ్చు, సంస్థ నాయకుడు కావచ్చు, చర్చి పాస్టర్ కావచ్చు, సువార్థికుడు కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, సాటి విశ్వాసి కావచ్చు, పాపంలో లోకంలో పడిపోవడానికి 3 చెప్పాడు. అందరూ చెప్పండి. డబ్బు, స్త్రీ, పదవి. భూప్రపంచంలో ఈ 3 నాశనానికి తీసుకెళ్తాయంట. చెప్పండి అందరూ గట్టిగా, మర్చిపోవద్దు. ప్రపంచ సువార్థికుడి బిల్లీ గ్రహం గారు చెప్పిన మాట. 1 డబ్బు, 2వది స్త్రీ లేదా పురుషుడు. ఇందాక ఫరూక్ మరి అన్ని ఊరి ఆయన కావాలని కోరుకునింది. ఆ కంటికి ఇంపుగా పడ్డాడు, అందంగా పడ్డాడు. మరి చెప్పండి, డబ్బు, స్త్రీ లేదా పురుషుడు, 3వది మనం పడిపోయేదానికి అవకాశాలు ఇవి. ప్రభు బిడ్డలుగా, యేసయ్య బిడ్డలుగా, ప్రభు రక్తం చేత కడగబడిన వారంగా ఈ 3 విషయాల జాగ్రత్త పడాలి. హల్లెలూయా. చాలా అవకాశాలు నిన్ను నాశనం చేయనాటికి ఆహ్వానిస్తాయి. దేవుని యందు భయభక్తులు కలిగి, అందుకే యేసేపు నా యజమానుడికి నేను ద్రోహం చేయనని చెప్పి చొక్కా ఇదిలించుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ వదిలిపెడితే కదా ఈ దృష్టి అంతా అతని మీద ఉంది. ఎవరి దృష్టి? ఇంకెవరు చూస్తారని కూడా చూడటంలో ఆయనే కావాలంటున్నాడు. కొంతమంది పురుషులు అలాగే ఉంటారు. స్త్రీలు చూస్తున్నా వాళ్ళే తప్పించుకొని వెళ్ళిపోతుంటారు ఏం చేయలేక. అలాంటి స్త్రీలు ఉన్నారా లేరా? ఉన్నారు. ప్రేమైన ప్రభు బిడ్డలారా, మీద ఇవన్నీ చూసి తెలుసుకొని భయముతో, వణుకుతో మన రక్షణ కాపాడుకుంటూ ముందుకెళ్ళండి. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చూసి మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిన వారు. గర్వంగా మనము ప్రవర్తించి పడిపోకూడదు. నాశనానికి ముందేమొస్తుంది? గర్వంగా నడుస్తున్నావు. నీ మెడలోకి బంగారు వచ్చింది, లేదా పట్టు చీరలు వచ్చాయి, 7 వారాల నగలు వచ్చాయి, కార్లు వచ్చాయి, బంగాళాలు వచ్చాయంటే నడుతున్నారు. అప్పుడు దాకా మామూలు నడుస్తున్నాం. వెయ్యారు క్యాట్ వాక్ నడుస్తుంది. చెప్పకూడదు, నేను చెప్పలేను ఈడ. కొన్ని జీవితాలకు అట్లుంటేనే మంచిది. నువ్వు ఎంత దేవుడు వర్ధిల్లు అభివృద్ధి పరిచినప్పుడు ఒదిగిపోవాలి, నువ్వు తగ్గిపోవాలి, నీ భర్తకి తగ్గిపోవాలి, లోబడాలి. ఏ స్త్రీ లోబడదో ఆ కుటుంబానికి నాశనం, పతనం. హల్లెలూయా చెప్పండి. అది భర్త మాట వినకుండా ఎవరైనా సరే. అది బైబిల్ స్త్రీ బలహీన ఘటం, మోసపోద్దయ్యా, జాగ్రత్త అయ్యా. నువ్వు సంఘానికి వస్తున్నావంటే నీ శరీరం చూపించుకోవడానికి కాదు, నీ అందం చూపించుకోవడానికి కాదు, లేదా నీ డబ్బులు చూపించుకోవడానికి కాదు, నీ గర్వం కాదు. పడిపోవద్దు. నాశనానికి ముందు గర్వం, గర్వపు చూపులు, గర్వపు మాటలు, లెక్కలేనితనం. అప్పుడంటే ఒక రాజు అంట, ఒక మంత్రి రాణినంట రథం మీద తీసుకెళ్తున్నాడంట. అడవిలో తీసుకెళ్తా ఉంటే ఆ రథం దొలాయంతో రాజుగారు అయ్యా రథసారథి ఆ చెట్టు మీద వేలాడుతున్నాయి. ఏం జరిగింది? ఆ చెట్టు మీద వేలాడుతున్నాయి గుత్తులుగా. ఏందంట? అయ్యమ్మా మీరు అమ్ముతున్న అప్పుడు ముందు సంతలా చింతకాయలు అయ్యి అన్నాడంట. హల్లెలూయా చెప్పండి. నీ బతుకు, మన బతుకులు ఏ పాటివి? పెంట కుప్పలో ఉన్న వారం మనం. ప్రభువు కరికరించి ప్రేమించి ఈ స్థితిలో ఇచ్చాడు. చప్పట కొట్టి ప్రభు మహిమపరచు. హల్లెలూయా. ఎప్పుడు మర్చిపోవద్దు, నాశనానికి ముందు కానీ గర్వముగా ప్రవర్తించి పడిపోవద్దు. ఎన్నోది ఇది? 5వది సామెతలు 28:16 చెడ్డగా ప్రవర్తించి పడిపోవద్దు. ఏంటంట? అది నువ్వు చెడ్డగా ప్రవర్తించకూడదు. నువ్వు యేసయ్య బిడ్డవు. ఇంతకుముందు అయితే ఎట్లా ఉండు. ఇప్పుడు యేసయ్య బిడ్డవు నువ్వు.
యేసయ్య బిడ్డవి, నువ్వు చెడ్డగా ప్రవర్తించడానికి లేదు. చెప్పు, ప్రవర్తించాలా వద్దా? సార్ మీకు తెలియదు, మీకేం తెలుసు సార్, ఆమె ఎట్లా ప్రవర్తిస్తుందో మీ చర్చిలో ఇలా ఉంటుంది సార్. ఒక్కసారి ఆ వీధిలో చూడు, ఆ సంగతి చెప్తారు, కథలు. ఆ వీధి, ఆ చుట్టుపక్కల వాడు అని కోడి మాదిరిగా అది చెప్తారు సార్ ఆమె గురించి. ఎట్లాగా అందరు కుక్కలు కనండి అట్టా ఉంది సార్. ఊరు కథలుగా చెప్పి చర్చిలోకి వచ్చి బాగా భక్తి పరుల మాదిరిగా ఉంది, భక్తి పరుడు మాదిరిగా ఉండాలి అని చెప్పేవాడు. ఎందుకంటే సాక్ష్యం లేదు అక్కడ సాక్ష్యం లేకపోతే నువ్వు ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని చిన్న గుంపులు ప్రార్థనలు చేసినా, నువ్వు ఎంత ఏం చేసినా అక్కడ నీ వలన రక్షణ జరగదు, ఆత్మలు రావు. మన సాక్ష్యం కాపాడుకోవాలి, సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. మళ్ళీ చెప్పండి, డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు. చెప్పండి అందరూ అనండి. డబ్బులు పోతే కష్టపడి రాత్రి పగుళ్ళు వ్యాపారాలు చేసి సంపాదించుకోవచ్చు. బంగారు పోయినా కూడా సంపాదించుకోవచ్చు, పొలాలు పోయినా కూడా, అపార్ట్మెంట్ ఇల్లు పోయిందనుకో మళ్ళీ కష్టపడి సంపాదించుకోవచ్చు, లోన్లు పెట్టుకోవాలి, అది పెట్టుకో మనం సంపాదించుకోవచ్చు. సాక్ష్యం పోయిందంటే ఓటికొండ సిల్లికొండలో నీళ్ళు పోసినట్టు. నువ్వు ఎంతైనా చెప్పు, సిల్లికొండ నీళ్ళు పోస్తే నీ బ్రతుకు అంతే. హల్లెలూయా. నా ప్రేమైన ప్రభు బిడ్డలారా, చెడ్డగా ప్రవర్తించి పడిపోవద్దని ప్రభు పేట మీకు తెలియపరుస్తుంది. ఎన్నోది? 6వది. ఏం అంశమైంది? మనం పడిపోకుండా జాగ్రత్త పడవలసినవి. చూడండి, ఇంకా 7వది. 2 పేతురు 3వ అధ్యాయం 17వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 17వ వచనం. నీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోవద్దు. నీకు కలిగిన స్థిర మనస్సును విడిచి, అది నీకు కలిగిన స్థిర మనస్సును, అది ఆ మనస్సును విడిచి నువ్వు పడిపోవద్దు. హల్లెలూయా. నీకు కలిగిన జాగ్రత్తగా పట్టుకో, విడిచిపెట్టద్దు దాన్ని. చివరిది 19వ కీర్తన 13వ వచనం. దురభిమాన పాపములో పడిపోవద్దు. చివరిది 8వది. చూడు, సేవకుడిని దురభిమాన పాపంలో పడిపోకుండా మనం జాగ్రత్త పడాలా. నాకు ప్రభువా దురభిమాన పాపం, ఈ 8 విషయాలు మనము పడిపోకుండా జాగ్రత్త పడవలసినవి. అందరూ ఒకసారి చెప్దాం. జాగ్రత్త పడి ఇలాంటి దురభిమాన పాపంలో పడిపోకుండా, ఇప్పుడు చెప్పబడిన వాటన్నిటిలో పడకుండా ప్రార్థన చేసుకుంటూ భయభక్తులు కలిగి మన విశ్వాస జీవితంలో ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ దినం మేము పడిపోకుండా జాగ్రత్త పడుడి అనే అంశం మీద 8 విషయాలు విన్నాం. వీటన్నిటిలో నాయనా సంఘ బిడ్డలందరికీ సహాయం దయచేయండి. మీ కంచె, మీ కాపుదల ఉంచండి ప్రభువా. మీ వాక్కులతో నింపండి, భయంతో వణుకుతో నడుచుకునే కృపను దయచేయండి, ఆశీర్వదించండి నాయనా. మాలో ప్రభువా మూర్ఖంగా ప్రవర్తించి పడిపోకుండా కాపాడు కృపను దయచేయండి అయ్యా. అపవాది ఊళ్ళో పడిపోకుండా సహాయం దయచేయండి, పాపంలో పడిపోకుండా సహాయం దయచేయండి, భక్తిహీనత చేత పడిపోకుండా సహాయం దయచేయండి, గర్వంగా ప్రవర్తించి పడిపోకుండా సహాయం దయచేయండి, చెడ్డగా ప్రవర్తించి పడిపోకుండా సహాయం దయచేయండి ప్రభువా. మాకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా పడిపోకుండా స్థిరంగా ఉండే కృపను మాకు దయచేయండి. దురభిమాన పాపంలో పడిపోకుండా ఉన్నట్టు సహాయం దయచేయమని సంఘ బిడ్డలందరూ ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము.